Yo guys, welcome to the stream కాదు వ్లాగ్. వెల్కమ్ టు ద వ్లాగ్ గైస్. ఈరోజు మనం బటర్ చికెన్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఆల్రెడీ సమకూర్చి పెట్టాము. ఇక్కడ చికెన్, ఆల్ ద మసాలా స్టఫ్ దట్ వీ నీడెడ్, టమాటా ప్యూరీకి, ఫుడ్ ఎక్స్పెరిమెంట్ అండ్ యాక్చువల్లీ లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తున్నాను నేను. ఇది ఎవరు చూస్తున్నారో తెలియదు, బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ యూ ఆర్ స్టిల్ వాచింగ్, యో దీపేష్, థ్యాంక్స్ ఫర్ ద 20 రూపీస్ సూపర్ చాట్. లుక్ ఎట్ దిస్ హర్ రియాక్షన్. ఓకే, సో ఒక యూట్యూబ్ ట్యూటోరియల్ నేను ఫాలో అవుతుండే, అన్నీ రాసి పెట్టుకున్నా. సో విల్ బి డూయింగ్ దట్. ఓకే, ఐల్ షో యూ గైస్. ఫస్ట్ మ్యారినేట్ చేసి అర్ధగంట వెయిట్ చేయాలంటే అది. ఓ మై గాడ్, 30 మినిట్స్ మ్యారినేట్కి పెట్టేయాలండి. ఓకే, అదైతే మ్యారినేట్ 30 మినిట్స్ పెట్టాం కాబట్టి అంత లోపల మనం టొమాటో ప్యూరీ చేసుకుందాం. ఓకే, సో ఐ థింక్ వీ కెన్ స్టాప్ ఇట్ హియర్. ఇప్పుడు ఇదంతా లైక్ కూల్ డౌన్ అయ్యాక వీ కెన్ మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకోవచ్చు. సో ఇదంతా కూల్ అవ్వాలన్నమాట. ఫస్ట్ చేసుకోవాలి అండ్ మిక్సీలో మనం మొత్తం బాగా మిక్స్ చేసుకొని దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. నో ఇంకా తిప్పాలి. ప్యూరీ అనుకున్న దానికంటే కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నా. సో ఇలా రావాలి. ఓకే, ఇప్పుడు మనమైతే దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దీనిలో స్ట్రెయిన్ చేసుకొని దెన్ దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ట్రైన్ అయితే చేసా, కానీ దాంతోపాటు ఒక పెంట పని చేసా. సో స్ట్రెయిన్ అయితే ఇంత వచ్చింది. దాంతోపాటు నేను గబ్బు చేసా అండ్ లైటర్ని కాస్త పనికి రాకుండా చేసా. ఇది పని చేస్తుందో పని చేయదో ఐ హ్యావ్ నో క్లూ. సో యా, చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, ఇది క్లీన్ చేయగానే ఇట్ ఈజ్ వర్కింగ్. ఓకే, చికెన్ దీనిలో ఫ్రై చేసుకోవాలి. విల్ హ్యావ్ టు యాడ్ చికెన్ అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం చేసుకున్న ప్యూరీలో మిక్స్ చేసుకోవాలి విత్ సమ్ బటర్ యాడెడ్ అనమాట. ఓకే, Meanwhile, you're supposed to say hi to us. Oh, hi. Jay Slice Sai. We got Indian goat Ramsey before GTA 6. Everyone is a gamer here, I guess so. Why so many gamers, bro? వి విల్ బి యాడింగ్ ప్యూరీ. ఓకే, ఈ ప్యూరీ తీసుకెళ్ళి దీని లోపలికి వేస్తున్నాం. కాస్త గ్రేవీ కాస్త థిక్గా ఉంది కాబట్టి వీ విల్ యాడ్ సమ్ వాటర్. ఓకే, సో స్పైసీ ఉంది కదా, సో దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయబోతున్నాం. కాస్త స్పైసీ ఉంది, స్వీట్ లేదు. కాస్త స్పైసీ ఉంది. బటర్ చికెన్ అంటే స్వీట్ ఉండాలి కదా, పర్లేదా? ఓకే, టేస్ట్ ఎలా ఉంది? బాబోయ్, కిచెన్లో లైక్ 3 నుంచి 6:30 దాకా నేను చేసా ఈరోజు. లాస్ట్ టైం కంటే చాలా బెటర్ కదా. బటర్ చికెన్ అయితే మంచి బటర్ నాన్ ఆర్డర్ చేసా కదా. సో బటర్ నాన్ ఈజ్ ఆన్ ద వే. అది వచ్చాక నేను తిని చెప్తా ఎలా ఉందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ హ్యాస్ సపోర్టెడ్ ఆన్ ద లైవ్. థ్యాంక్ యూ సో మచ్ లైక్ లైవ్లో సపోర్ట్ చేసినందుకు. సో తిన్నప్పుడు ఐ రికార్డ్ మై సెల్ఫ్. హానెస్ట్గా చెప్తా రివ్యూ, డోంట్ వరీ. నేనేమి ఆహో ఓహో అని చెప్పను. ఒక ఎక్స్పీరియన్స్ లేని గేమర్ ఫుడ్ చేస్తే ఎలా ఉంటుందో ఐ విల్ షో యూ గైస్. ఓకే, చెడ్డీ వాట్సాప్, వీడి పేరు టెడ్డీ అనమాట. ఓకే,
మోక్ష్ సో యా దిస్ ఈజ్ వ్యూ ఫ్రమ్ అవర్ గేట్ పైనుంచి ఇంకా బాగా అనిపిస్తుంది. Yeah. మా మమ్మీ ఏమో ఇక్కడ కుక్కలకి ఫుడ్ పెడుతుంది. సో ఇది మా మమ్మీ స్పెషల్లీ యాక్చువల్లీ 8 డాగ్స్ 10 డాగ్స్ ఉండేవి. వాటి కోసం ప్లేట్లు తొట్లు ఎప్పుడు పెడుతుంది. అది చికెన్ రైస్ అనమాట, నార్మల్ కూడా కాదు. మా అమ్మకి కాస్త యూనో అనిమల్స్ అంటే బాగా ఇష్టం. యూనో ఇలాంటి ప్లేట్స్ ఇంకా యూనో చాలా ఉన్నాయి ఇంట్లో. ఇన్ని కుక్కలు ఉండేవి యాక్చువల్లీ. బటర్ నాన్ వచ్చింది. టేస్ట్ ఇట్ అంటే ఏం నార్మల్గా ఎత్తుకోవచ్చుగా. సరే తిను. హౌ ఇస్ ఇట్? స్పైసీ, స్వీట్, హోటల్ టేస్ట్. నైస్. నేను తింటా, నేను జెన్యూన్ రివ్యూ ఇస్తా. నవ్వుతుంది ఇది. ఓకే ఓకే. సో యా చికెన్ కూడా బాగానే బాయిల్ అయింది. బోన్ బోన్లెస్ యాక్చువల్లీ, బట్ బోన్. ఓకే, టెక్స్చర్ అండ్ ఆల్ బాగానే ఉంది. అండ్ ఐల్ బీ ఈటింగ్ ఇట్. Last time a spice hot. It's a bit spicy, but overall edible. తినచ్చు, బాగానే ఉంది. స్పైసీ అయితే ఉంది, పక్కా ఉంది. బట్ కర్రీ కూడా చాలా బాగుంది. ఐ గెస్ మా ఇంట్లో వాళ్ళకి స్పైసీ బాగా ఇష్టం. వాళ్ళకి ఐ గెస్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us guys. Bye. Yo, you guys want to see dog? Oh, let's I'll show you the dog. What's up, doggy? What's up? Say hi. వీడి పేరు టెడ్డీ అనమాట. పెద్దల్లో చూస్తున్నాడు ఏదో ల్యాప్టాప్. టెడ్డీ ఓకే. చూసారుగా అంటున్నాడు. చూడరాడు లోఫర్. చూడాడు, వద్దులే. ఓకే కూల్ నౌ. వాడు అప్పుడప్పుడు అలా ఆడుగా బిహేవ్ చేస్తుంటాడు, పట్టించుకోకండి. మోక్ష్ కాదు వాడు టెడ్డీ. మోక్ష్ నర్మి మా కారం పొడి నోట్లో వేడికి. ఓకే